గుడ్లలో పిండ రూపంలో ఉండే పక్షి పిల్లలు ఎలా శ్వాసిస్తాయంటే పక్షుల గుడ్లపై ఉండే పెంకు గాలి ప్రవేశించడానికి అడ్డంకి కాదు. దాంట్లో మన కంటికి కనబడని అతి సున్నిత రంధ్రాలు ఉంటాయి. వాటి ద్వారా వాయువులు లోపలికి వెలుపలకు వ్యాపిస్తూనే ఉంటాయి. గుడ్లలో ఉండే పక్షి పిల్లల పిండాలకు ఊపిరితిత్తులంటూ ఏమీ ఉండవు. కానీ ఆ పిండాన్ని అంటుకొని పెరుగుతూ ఉండే ఆత్రం అంటే పేగుకు అనుసంధానమై ఎనలాటిస్ అనే పలుసని పొర ఉంటుంది. ఈ పొర ద్వారానే పక్షి పిండం శ్వాసిస్తుంది. ఈ పొర టమాటో సాస్ లాగా ఒక మడతపై మరొకటి పరుచుకొని మొలలలోని అల్లికలాగా సున్నితమైన రక్తనాళాలు కలిగి ఉంటుంది. వాతావరణంలోని ఆక్సిజన్ ఈ రక్తనాళాల ద్వారా వెలుపల నుండి గుడ్డులోకి ప్రవేశిస్తుంది. అలాగే లోపల నుండి కార్బన్ డైఆక్సైడ్ వెలుపలకి పోతుంది. ఈ ఎనాలసిస్ సృష్టి ప్రారంభంలో ప్రాణులు సముద్రాల నుండి భూమిపైకి వచ్చి రూపాంతరం చెందడంతో ప్రముఖ పాత్ర వహించింది. చేపలు, ఉభయచరాలైన కప్పల వంటి ప్రాణుల గుడ్లలో ఇది ఉండదు. కానీ పక్షులు, కాకుడు జంతువులైన పాముల గుడ్లలో ఉంటుంది. పాలిచ్చే ప్రాణులు ముఖ్యంగా మానవులలో ఈ ఎనాలసిస్ బొడ్డుతాడు రూపంలో వృద్ధి చెందుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి. జై హింద్.